అండ్ ఒకరోజు ఏమైందంటే బాగా వన్నెస్ ఫీల్ అయింది భూమాతతో. అండ్ ఎంత వన్నెస్ ఫీల్ అయిందంటే చాలా బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేశా. పరమానంద స్థితి అని అంటారు కదా, అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అది ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో నాకు అనిపించింది, అందరూ భూమిపైన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భూమాతతో అంత కనెక్ట్ అవుతే వాళ్ళకి నాకు ఆవిడతో కనెక్ట్ అయ్యి అంత బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేశాక వెంటనే కలిగిన భావన ఏంటంటే, నేను ఏవైతే విషయాలన్నీ ఒక సమస్యలాగా భావిస్తున్నానో అవి అసలు ఒక పెద్ద ప్రాబ్లమే కాదు, అవి చాలా చిన్న, ఇట్స్ వెరీ స్మాల్ అని అనిపించింది అనమాట. అది చాలా చిన్నవి, అసలు అదంత పెద్ద మ్యాటర్ కూడా కాదు అన్నట్టు అనిపించింది అనమాట. ఎప్పుడైతే నాకు ఆ భావన కలిగిందో, భూమాతతో అందరూ కనెక్ట్ అవుతే, భూమిపైన వచ్చిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతే వాళ్ళకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అవుతే ఇంకా ఇంత సఫరింగ్ ఉండదు కదా, ఎవరికి సఫరింగ్ అనేది ఇంకా ఉండదు కదా, వాళ్ళు కూడా లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని అనిపించింది. అప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఏర్పడింది, ఏంటంటే భూమాత నాలెడ్జ్ అందరికీ అందాలి అని బాగా ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఏర్పడితే, నేను ప్రయత్నించలే కానీ అదే ఇంటెన్షన్లో ఉండేదాన్ని, ఎప్పుడు అదే ఇంటెన్షన్తో ఉండేదాన్ని. అలా ఉంటూ ఒకసారి పత్రిజీ ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన ముందర జస్ట్ అలా మెడిటేషన్లో కూర్చొని, ఇలా నాకు ఇంటెన్షన్ ఉంది, నాకు ఆ నాలెడ్జ్ బుక్ రూపంలో కావాలని కూడా ఉంది, సో అని జస్ట్ అలా ఎక్స్ప్రెస్ చేశాను. నాకు దాని తర్వాత దాన్ని ఎలా ఆ నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అండ్ అది అలా ఎక్స్ప్రెస్ చేసి వదిలేసాను అనమాట. అండ్ అంటే ఫిజికల్గా చెప్పలే, ఆయన ముందర మెడిటేషన్లో కూర్చొని అట్లా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ అలా చెప్పుకున్న తర్వాత ఒక 2-3 monthsలో ఏమైందంటే, బీమ్ అని పిరమిడ్ మాస్టర్సే జర్మనీలో, మధు గజ్జల మ్యామ్, రామ్ గజ్జల సార్ వాళ్ళు అక్కడ వాళ్ళ జూమ్ సెషన్స్లో సెషన్స్ తీసుకోమని అడిగితే, అప్పుడు 3rd సెషన్ కల్లా ఎట్లా అయిందంటే ఆటో రైటింగ్లో మెసేజెస్ రావడం మొదలయ్యాయి. అసలు ఆటో రైటింగ్ ఏంటంటే ఛానలింగ్కి అదొక వే అనమాట. నాకు కూడా ఆటో రైటింగ్ అంటే చాలా ఎక్కువ ఏం తెలియదు అప్పటికి, జస్ట్ నాకు అదొక ఎక్స్పీరియన్స్ లాగా అయింది. ఏంటంటే దానంతట అవే వర్డ్స్ సెంటెన్స్ ఫ్లో అయ్యేవి. అండ్ నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది అనమాట, ఈ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ నావి కాదు, నేను సొంతంగా క్రియేట్ చేస్తోంది కాదు, అవి ఫ్లో అవ్వబడుతున్నాయి అని అర్థమయ్యేది. ఒక ఫ్లో ఫీల్ అయ్యేది అనమాట. వెంటనే ఆ వర్డ్స్ సెంటెన్సెస్లో మారిపోయేది. అది దాంట్లోనే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఎట్లా అంటే దాని వర్డ్స్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టము, కానీ అది ఒక ఫ్లో రాగానే ఆ ఫ్లో కాస్త ఫీల్ అయ్యేది నాకు, కానీ ఆటోమేటిక్గా అదే వర్డ్ సెంటెన్స్లో మారిపోయేది. అట్లా 40 మెసేజెస్ భూమాత నుంచి వచ్చాయన్నమాట. ఎవ్రీ వీక్ అక్కడ సాటర్డేకి నేను మెసేజ్ తీసుకోవడం, వాళ్ళతో షేర్ చేయడం జరిగేది. అండ్ ఇవన్నీ ఇంగ్లీష్లో వచ్చాయి. అండ్ అలా ఇప్పుడు ఆ మెసేజెస్ అక్కడ 40 మెసేజెస్ షేర్ చేసేస్తా, ఇప్పుడు అంతటా అది షేర్ అవ్వబడుతుంది అనమాట బోల్డని ప్లాట్ఫామ్స్లో. సో ఈ 40 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మన గురించి మనకు తెలియజేయడానికి, అసలు భూమిపైన వచ్చే మార్పు ఎట్లా ఉంటుందో దాని గురించి చెప్పడానికి, మనందరం మన యొక్క ట్రూ సెల్ఫ్ని ఎట్లా రియలైజ్ అవుతామో అనేది చెప్పడానికి ఇవన్నీ మెసేజెస్ అన్నమాట. అండ్ చాలా పవర్ఫుల్ మెసేజెస్ ఇవి. పత్రిజీకి నేను ఒక 7 మెసేజెస్ ప్రింట్ చేసి చూపించాను. అప్పట్లో ఓన్లీ నాకు ఒక 7 మెసేజెస్ వచ్చాయి. సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఫియర్ టు ఫియర్లెస్నెస్. నేను ఈ 11 డేస్లో ఫస్ట్ నుంచి 11th మెసేజ్ వరకు షేర్ చేస్తాను. సో ఫియర్ టు ఫియర్లెస్నెస్ ఫస్ట్ మెసేజ్. అండ్ ఈ ఫియర్ టు ఫియర్లెస్నెస్ అంటే భయం నుంచి అభయం వరకు. సో ఈ మెసేజ్ ఏదైతే ఉంటుందో ఈ మిగతా వచ్చే అన్ని మెసేజెస్కి ఒక ఫౌండేషన్ అనమాట.
అండ్ చాలా పవర్ఫుల్ అండ్ అన్ని మెసేజెస్లో ఇదే అన్నిటికన్నా పెద్ద మెసేజ్. అండ్ ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ మెసేజ్ ఎప్పుడైతే అర్థమవుతుందో మిగతా అన్ని మెసేజెస్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ మెసేజ్ వల్ల మీకు చాలా ఫ్రీడమ్ వస్తుంది లైఫ్లో, మీరు అనుకుంది మీరు చేసుకోగలడానికి. మనం అందరం చూస్తూ వచ్చాము ఏంటంటే ఏదో ఒక భయం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. భయం లేదు అనే వాళ్ళు ఎన్లైటెండ్ యోగి అయిపోయారు వాళ్ళు. సో అలా అవ్వగలడానికి మెసేజ్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ మెసేజ్లో బేసికలీ మదర్ ఎర్త్ అంటున్నారు ఏంటంటే ఫియర్ అనేది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. అంటే ప్రతి యానిమల్కి, ప్రతి క్రియేచర్కి నేను ఎలా బ్రతకాలి అనే ఒక భావన అనేది ఉంటుంది. నేను నా లివింగ్ ఎట్లా నేను కంటిన్యూ చేసుకోవాలి, నేను చచ్చిపోకుండా ఎట్లా బ్రతుకుండాలి అనే ఒక భావన ఉంటుందన్నమాట. దానికోసం మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఇది ఒక సహజమైన భావన కాదు. అండ్ మనం అందరము ఒకవేళ కలిసి దీని మీద పనిచేసుకుంటే దీంట్లో నుంచి చాలా సులువుగా మనం బయటికి రావచ్చు అని చెప్తున్నారు భూమాత. అండ్ ఈ మనుషులందరూ ప్రతి ఒక్క పని ఇప్పుడు ఏమైపోతుందంటే దాని యొక్క మూలం అనేది భయం అయిపోతుంది. సో మనము లేవడం భయం వల్ల లేస్తాము, ఏమైనా పని చేసినా భయం వల్ల చేస్తాము, ఏమైనా తిన్నా భయంతో తింటాము, మళ్ళీ మళ్ళీ ఆకలేస్తుందేమో అలాంటి భావన ఉంటుంది కదా. సో మాట్లాడిన భయం వల్ల మాట్లాడతాం. ఈవెన్ మన రిలేషన్షిప్స్ కూడా భయం వల్ల మనము ఏర్పరచుకుంటాము. సో అట్లా అంతా భయం వల్ల ఉంటుంది. కానీ వేరే ప్రాణుల్ని చూస్తే వాటికి భయం ఉన్నా భయంలో నుంచి చాలా ఈజీగా బయటికి రాగలుగుతున్నాయి. అది ఎందుకు అంటే మనుషుల్లాగా ఆ వేరే ప్రాణులకి ఈగో లేదు, అహంకారం లేదు. సో ఆ వేరే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా ప్రకృతిని నమ్మి ఆ భయంలో నుంచి బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మనుషులు కూడా అట్లానే ఈగోలో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు భయం నుంచి ఆ భయం వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. అండ్ మనుషులకి భయం ఎందుకు ఉంది అంటే బోళ్ళని భ్రమలు ఉన్నాయి మనకి, అసలు మనమేంటో మనకి తెలియలేదు. అందుకని మనకి రకరకాల భయాలు కూడా ఉన్నాయి. బేసికల్లీ మనం బ్రతుకుతామా లేదా అన్న భయం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ మదర్ ఎర్త్ చెప్తున్నారు ఏంటంటే మనం స్మాల్ మెటీరియల్ ఫోర్సెస్ కాదు, మనం ఇన్ఫైనైట్ సోల్ ఫోర్సెస్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఫియర్ కెన్ ఓన్లీ బి రిలీజ్డ్ వెన్ వీ రియలైజ్ వీఆర్ నాట్ స్మాల్ మెటీరియల్ ఫోర్సెస్ వెరాజ్ వీఆర్ ఇన్ఫైనైట్ సోల్ ఫోర్సెస్. అంటే మనము చాలా లిమిటెడ్ భౌతికమైన ఫోర్సెస్ కాదు, మనము అనంతంగా ఉండే సోల్ ఫోర్సెస్ అన్నమాట. సో ఎప్పుడైతే మనము మెటీరియలిస్టికల్లీ చూసుకోవడం ఆపేస్తామో, ఇప్పుడు చాలామందికి ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళ ఐడెంటిటీని ఒక ఇంటిలో, లేకపోతే వాళ్ళ జాబ్లో, లేకపోతే వాళ్ళ సంబంధాల్లో చూస్తారు. కానీ మదర్ ఎర్త్ అంటున్నారు ఇవన్నీ మీ యొక్క పార్ట్స్, అంటే మీ యొక్క భాగాలు, మీరు కాదు అది. సో ఎట్లా అయితే ఒక రివర్కి బోల్డని ట్రిబ్యూటరీస్ ఉంటాయో, ఉపనది అంటారు, సో అలా ఉంటాయో, అట్లానే ఇవన్నీ మన యొక్క భాగాలు. ఇదే మీ ఐడెంటిటీ లాగా చేసుకోవద్దు అని చెప్తున్నారు. అండ్ చాలాసార్లు ఎట్లా అనిపిస్తుందంటే మనల్ని మనం చాలా లిమిటెడ్గా చూస్తాం కాబట్టి, సో ఎట్లా అనిపిస్తుందంటే ఎవరో మనల్ని కాపాడాలి, ఎవరో మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న భావన ఉంటుంది. కానీ అసలు కాపాడడం అనేదే ఉండదు అని అంటున్నారు భూమాత. అసలైతే మనం ఎప్పుడూ ఆ దివ్యత్వంలో ప్రగతి చెందుతూ ఉండడమే మన తత్వం అంట. కానీ ఇప్పుడు మన గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు, అలా కాపాడడం వల్ల మనము బ్రతకగలుగుతాము అన్న భావన ఉంటుంది. సో అది అసలు రియలే కాదు, అది మన యొక్క భ్రమ అని చెప్తున్నారు. అండ్ మన లోపల ఏదైతే ఆ ఫియర్ ఉందో
ఆ ఫియర్ని అబ్జర్వ్ చేసుకోమంటున్నారు. దాని నుంచి పారిపోయే బదులు దాంతో ఉండండి. అది ఎట్లా మీకు ఫీల్ అవుతుందో దాన్ని గమనించుకోమని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం మన ఫియర్ని దాంతో పాటు ఉండి చూసుకుంటామో అప్పుడు ఆటోమేటికల్లీ ఆ ఫియర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే మనము సైలెన్స్లో ఉన్నప్పుడు మనము మన ఆత్మస్థితిలో ఉంటామన్నమాట. సో మన ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు భయంలో ఉండము. భయం అనేది ఎప్పుడు మన మైండ్ నుంచి ఉత్పన్నమవుతుంది. సో మనం మన ఆత్మస్థితిలో ఉండి మన ఫియర్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆవిడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అది మనకి ఎట్లా ఫీల్ అవుతుంది. మనం మన ఫియర్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటే అది ఎట్లా ఫీల్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మదర్ ఎర్త్ అంటున్నారు ఏంటంటే అది చాలా ప్యారలైజింగ్గా ఫీల్ అవుతుందంట. ఏంటంటే ఇంకా మనము ముందరికి వెళ్ళలేము, ఇక్కడే ఎప్పటికీ ఉండిపోతాము అట్లా ఫీల్ అవుతుందంట. అండ్ అది మనల్ని ముందరికి వెళ్ళనీయట్లేదు అన్నట్టుగా మనము ఫీల్ అయిన తర్వాత అది ఇంకా మనం ఆగిపోయినట్టుగా ఫీల్ అవుతామంట. సో అలా ఉండడమే కాకుండా ఫియర్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయడము, తర్వాత మన బాడీలో ఏవైతే మెకానిజమ్స్ ఉంటాయో అది పనిచేయనీయకుండా చేయడం, అట్లాంటి ఇంపాక్ట్ ఫియర్ వల్ల మన బాడీలో ఉంటుందంట. సో మోస్ట్ ఆఫ్ మనకి ఏవేవైతే జబ్బులు ఉంటాయో అవన్నీ ఫియర్ నుంచే అవి ఉత్పన్నం అవుతాయంట. సో అట్లా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫియర్లో ఉంటామో మన సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫియర్ ఎనర్జీ వైబ్రేషన్ ఉండడం వల్ల అవి ఎంత హెవీగా ఉంటాయంటే డెన్స్గా ఉంటాయంటే జీవశక్తిని మన సెల్స్లో నుంచి తీసేస్తుందంట. సో అట్లా ఫియర్ మన బాడీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫియర్ నుంచి బయటికి రావడానికి ఆవిడ ఒక స్టోరీ చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఫియర్ నుంచి బయటికి రావడానికి అబ్జర్వ్ చేసుకోవాలి మీరు అని చెప్పారు కదా, అది ఇంకా మనకి ఈజీగా అర్థం అవడానికి ఇంకొక స్టోరీ కూడా ఈ మెసేజ్లో చెప్పారు మదర్ ఎర్త్. అండ్ ఈ స్టోరీలో ఏమవుతుందంటే ఒక చీమ యొక్క స్టోరీ. అసలైతే మనకు చీమ చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ ఆ చీమ చాలా ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎంత ఎఫర్ట్ చేస్తుందో మనకి ఈ స్టోరీ ద్వారా అర్థమవుతుంది. సో ఈ స్టోరీలో ఏమవుతుందంటే ఒక ఫారెస్ట్లో బాగా వర్షం పడడం వల్ల ఆ చీమేమో బయటికి వెళ్ళి ఫుడ్ వెతుక్కోవాలి, కానీ అక్కడ బాగా వర్షం పడి ఉండడం వల్ల ఇప్పుడు అదొక పెద్ద సమస్యలో ఉంది. బయటికి వెళ్ళకపోతే ఆకలితో చచ్చిపోతుంది. ఒకవేళ బయటికి వెళ్ళిందంటే ఇప్పుడు మనము నీటి గుంటల్ని చూస్తాం, అవి మన కోసం చాలా చిన్నవి కానీ వాటి కోసం చాలా పెద్ద ప్రాబ్లం. సో ఆ వాటర్ని దాటాలి, ఎక్కడన్నా బురద ఉంటే అది దాటాలి, అండ్ చాలా విషయాలు ఉంటాయి ఏదైతే అది ఫేస్ చేయాల్సి వస్తుందో. సో ఎట్లాగో అట్లా ఇప్పుడు ఇన్ని ఉన్నా అది బయటికి వెళ్ళాల్సిందే. ఎట్లాగో అట్లా చీమ బయటికి వెళ్తుంది. అండ్ బయటికి వెళ్ళి చూస్తుంది ఏంటంటే తన జర్నీ స్టార్ట్ చేసే ముందరే మొత్తం పాతంతా ఏర్పడిపోయి ఉంటుంది, నేచర్ మొత్తం పాత్ ఏర్పరిచేసింది అనమాట. సో ఎప్పుడైతే తన ఫియర్ని ఫేస్ చేసుకొని తను ఒక ఎఫర్ట్ చేస్తుందో ఎట్లా నేచర్ పాత్ ఏర్పరుస్తుందంటే ఇప్పుడు ఎక్కడన్నా వాటర్ నీటి గుంటలు ఉంటే అక్కడ ఒక ఆకు రాలిపడ్డం అండ్ ఆ ఆకు త్రూ ఆ వాటర్ని క్రాస్ చేయడం, దాని తర్వాత ఎక్కడన్నా బురద ఉంటే చెట్ల ద్వారా అది చెట్ల మీదకి ఎక్కి ఆ బురదని క్రాస్ చేయడం. అండ్ ఏమైనా చాలా పెద్ద రాక్స్ ఉంటే చిన్న రాక్స్ మీద ఎక్కి ఆ పెద్ద రాక్స్ని క్రాస్ చేయడం. అట్లా అన్ని చోట్ల దానికి హెల్ప్ అందించబడుతుంది అని అది గమనిస్తుంది. అండ్ తనని తను నమ్ముకోవడం వల్ల, తన లైఫ్ని తను నమ్ముకోవడం వల్ల, ప్రకృతిని నమ్ముకోవడం వల్ల చాలా ఈజీగా తను ఫియర్ నుంచి ఫియర్లెస్నెస్ వరకు, అంటే భయం నుంచి అభయం
ఆ స్థితికి వెళ్ళిపోతుందన్నమాట. సో అబ్జర్వ్ చేసుకోగానే మన ఫియర్ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటామో, అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత మనము ఒక ఎఫర్ట్ చేస్తాము దాని నుంచి ముందరికి వెళ్ళడానికి, ఆటోమేటిక్గా నేచర్ మనకి మొత్తం పాత ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అంతా ప్రతి ఒక్క స్టెప్ నేచర్ చూసుకుంటుంది అని మదర్ ఎర్త్ మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇట్లా ఉంటుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఒక అది చాలా స్ట్రెంగ్త్ కావాలి దానికి, ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి. సో అది చేయగలడానికి. కానీ ఒకసారి చేయంగానే మనకి మన జర్నీ చాలా ఈజీ అయిపోతుంది అని మదర్ ఎర్త్ ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఒక లైన్ ఉందన్నమాట. ఏంటంటే ఈ వైల్డ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇలాంటి క్రియేచర్స్ అవి సరెండర్ చేస్తాయన్నమాట ఫ్లో ఆఫ్ నేచర్కి. వాటికి ఏమీ ఈగో లేదు. అండ్ వాటికి పూర్తి నమ్మకం ఉంటుందన్నమాట. ఏంటంటే ప్రకృతి ఎప్పటికీ నన్ను చూసుకుంటుంది, నా జీవితాన్ని తర్వాత నా పోషణని పూర్తిగా చూసుకుంటుంది అన్న నమ్మకం అనేది వాటికి ఉంటుందన్నమాట. సో ఇదొక లైన్ నాకు షేర్ చేయాలనిపించింది. సో అండ్ అల్టిమేట్లీ ఇక్కడ బాగా ఈ మెసేజ్లో చెప్పబడుతుంది ఏంటంటే, ఫియర్ నుంచి ఫియర్లెస్నెస్కి వెళ్ళాలి అంటే మనం ఫియర్ని అబ్జర్వ్ చేస్తాం, దాని తర్వాత ఎఫర్ట్ చేస్తాం. దాంతోపాటు మనకి మనమేంటో మనకు తెలిసి ఉండాలి. మన ట్రూ ఎసెన్స్ ఏంటి, మన ట్రూ సెల్ఫ్ ఏంటో మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే అదే మన జర్నీ. అసలైతే మనం ఇదంతా ఎక్స్పీరియన్సెస్ మనకి ఎందుకు ఉంది, అసలు మనం ఫియర్ని మనం ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు తెచ్చుకున్నాం, మనల్ని మనం తెలుసుకోవడానికి. సో ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో, దాంట్లో ఉండడానికి ప్రయత్నిస్తామో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫియర్ అదొక డ్రామా అని అర్థమైపోతుంది. ఇదంతా మనము చాలా ఈజీగా దాంట్లో నుంచి అప్పుడు బయటికి రావచ్చు అనమాట. సో ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవడం మీద చాలా ఫోకస్ ఉంది ఈ మెసేజ్లో. అసలు మన ఎసెన్స్ ఏంటి ఇక్కడ ఏంటంటే, మనము వీఆర్ గాడ్స్, వీఆర్ మాస్టర్స్, వీఆర్ ద పవర్, వీఆర్ ద క్రియేటర్, వీఆర్ ద వెరీ ఎసెన్షియల్ కోర్ ఆఫ్ ద యూనివర్స్ అని మదర్ ఎర్త్ చెప్తున్నారనమాట. అంటే ఏదైతే పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తూ వచ్చారో, మనం గాడ్స్, మనలోనే దేవుడు ఉన్నాడు. అండ్ మనలో ఉన్న మాస్టర్ని రికగ్నైజ్ చేసుకోమంటున్నారు. మనలో మొత్తం శక్తి ఉంది అని రికగ్నైజ్ చేసుకోమంటున్నారు. మనం ఒక సృష్టికర్త అని రియలైజ్ చేసుకోమంటున్నారు. అండ్ ఇక్కడ ఒక లైన్ రాస్తుంది ఏంటంటే, వీఆర్ ద ఎసెన్షియల్ కోర్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఇక్కడ ఏదైతే మూలం ఉందో మొత్తం సృష్టికి, ఆ మూలం మనలో కూడా ఉంది అనేది మనల్ని ఎక్స్పీరియన్స్ చేయమంటున్నారు. ఇవన్నీ విన్నప్పుడు చాలా అసలు దాంతో కనెక్ట్ అవ్వనట్టు కొన్నిసార్లు అనిపించవచ్చు, చాలా దూరపు మాట అన్నట్టుగా అనిపించవచ్చు. కానీ అల్టిమేట్లీ దీనివైపే మన జర్నీ ఉంది అని మదర్ ఎర్త్ చెప్తున్నారనమాట. ఇది తెలుసుకోవడమే మన డెస్టినీ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకా మదర్ ఎర్త్ చెప్తోంది ఏంటంటే, మనము ఎప్పుడైతే వేరే స్పిరిచువల్ ఎండవర్స్, అంటే రకరకాల ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, మనకి మన యొక్క నేచర్ ఏంటో అర్థమవుతుంది, మన యొక్క ప్రకృతి ఏంటో మనకి అర్థమవుతుంది అనమాట. మనం ఏంటి, మన తత్వం ఏంటో అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి మన తత్వం ఏంటో మనకు అర్థమవుతుందో, మనం మన జీవితంని ఎట్లా అయితే మనము దాన్ని తీసుకెళ్లాలో అలా తీసుకెళ్ళగలుగుతాము. అండ్ మీ మైండ్తో మీ జీవితంని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించద్దు. మీ సెన్సెస్ ద్వారా, మీ ఫీలింగ్స్ ద్వారా మీ లైఫ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనము ఒక సృష్టికర్తలాగా మనం ఒక సృష్టికర్త యొక్క చైతన్యాన్ని అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. అండ్ ఎప్పుడైతే మనకి ఒక సృష్టికర్త యొక్క చైతన్యం ఏంటో అర్థమవుతుందో, అల్టిమేట్లీ మనల్ని మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఈ జీవితాన్ని అత్యున్నతంగా మనము జీవించగలుగుతాం.
ఆ, ఆ, అని చెప్తున్నారు మదర్ ఎర్త్. అండ్ మనము ఒక సృష్టికర్త అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన యొక్క భావనలు, తర్వాత మన యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో కూడా మనకి అర్థమవుతుంది. మన ప్రజెన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంది అని మనం అర్థం చేసుకోగలుగుతాం అప్పుడు. అండ్ మనకి బాగా మదర్ ఎర్త్ ప్రతి ఒక్క మెసేజ్లో యాక్చువల్లీ చెప్పారేంటంటే మనం చాలా ఇంపార్టెంట్, మొత్తం సృష్టికి మనం కావాలి, అందుకనే మనం ఈ యూనివర్స్లో ఉన్నాం. సో మనందరికీ ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు ఇంత ఫోకస్ ఎందుకు పెట్టారు, మనల్ని మనం తెలుసుకోవడం మీద ఇంత ఫోకస్ ఎందుకు పెట్టారు? సో దట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్పస్కి అకార్డింగ్గా బిహేవ్ చేయాలని, వాళ్ళ పర్పస్కి అకార్డింగ్గా వాళ్ళ ఆత్మ ఎంచుకున్న పాత్లో వాళ్ళు వెళ్ళాలని. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రోల్ ఉంది, ఒక పర్పస్ ఉంది, అది మనమే ఎంచుకున్నాం. అండ్ ఈ మొత్తం యూనివర్స్ యొక్క ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో మన పర్పస్, మన రోల్ చాలా మంచిగా, చాలా స్మూత్గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఒక పజిల్లో ఒక పజిల్ పీస్ ఎట్లయితే ఫిట్ అవుతుందో ఆ పజిల్ పీసే అక్కడ పెడితే కానీ ఆ పజిల్ మొత్తం కంప్లీట్ కాదు, అట్లా మన రోల్ అనమాట. సో మనం చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ రియలైజ్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఆవిడ ఎప్పటికీ మనకి చెప్తూ ఉంటారు, కానీ మనం ఇంపార్టెంట్ అని ఎప్పటికీ మనకి చెప్తూ ఉంటారంట. కానీ మనమే ఆ డెప్త్ని ఎంత మనం ఎంత ఇంపార్టెంట్ అనేది మనల్ని రియలైజ్ అవ్వమంటున్నారు. ఆ ఫ్యాక్ట్కి ఎంత డెప్త్ ఉందనేది మనల్ని రియలైజ్ అవ్వమని చెప్తున్నారు అనమాట. సో ఇది ఫియర్ టు ఫియర్లెస్నెస్ మెసేజ్, ఫస్ట్ మెసేజ్ భూమాతది. అండ్ నాకు ప్రతిసారి నేను ఈ మెసేజ్ని అర్థం చేసుకున్నా అని అనిపించేది. కానీ నేను నా లైఫ్లో నా గురించి నేను ఎంతైతే తెలుసుకుంటూ ఉన్నానో ఇంకా ఈ మెసేజ్ నాకు అర్థమవుతూ ఉంది. ఇంకా ఒక కొత్త ఆస్పెక్ట్ నాకు ఈ మెసేజ్లో అర్థమయ్యేది. చాలా బాగా నాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం, నెక్స్ట్ ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాం. కానీ నెక్స్ట్ ఏమవుతుందో తెలియకుండా ఈ నిమిషంలో కంఫర్టబుల్గా ఉండడం కూడా మనము ఈ నిమిషంలో నేను ఎట్లా ఉన్నానో అట్లా నేను హ్యాపీగా ఉండడం కూడా నేర్చుకోవాలి అని తెలుసుకున్నా. అది ఎట్లా అవుతుంది అంటే కంప్లీట్గా మన సోల్ని మనం నమ్ముకున్నప్పుడు, మన సోల్ పాత్ని మనం అడ్రస్ చేసుకున్నప్పుడు, అంటే మనం ఎప్పుడైతే మనం సిద్ధం అయిపోతామో మన ఆత్మ డిసైడ్ చేసుకున్న పాత్లో నడవడానికి, ఇంకా మీకు భయం అనేది అనిపించదు, మీకు ఒక కాన్ఫిడెన్స్, తర్వాత ఒక ట్రస్ట్ అనిపిస్తుంది ఇంకా ఆ పాత్లో వెళ్తూ పోవడానికి. సో అట్లా మీరు ఒక నమ్మకం ఫీల్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ ఏమవుతుందో, ఇప్పుడు ఇంత స్ట్రెస్ ఉంది కదా, ఇంత టెన్షన్ అవుతుంది కదా, నేను ఎట్లా ఆనందంగా ఉండాలి, అట్లాంటివి ఇంకా మీకు ఫీల్ కావు. కంప్లీట్గా మీ ఆత్మకి అన్నీ తెలుసు, మీ ఆత్మే అంతా ఈ పాత డిజైన్ చేసుకొని వచ్చింది, సో అంతా చూసుకోబడుతుంది అనేది మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. మీకు ప్రకృతి మీద కూడా బాగా నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఈ ఫియర్ వెళ్ళిపోవడానికి మెడిటేషన్ చేయాలి. అండ్ మనము ఆ సోల్ కాన్షియస్నెస్లో ఉండడానికి కూడా ప్రయత్నించాలన్నమాట. మనమేంటో మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. అండ్ మనమేంటో మనకు తెలియడానికి మదర్ ఎర్త్ చెప్పినట్టు మనలో ఉన్న దివ్యత్వంని మనం ఫీల్ అవ్వడమే, మనం ఒక ఆత్మని రియలైజ్ అవ్వడమే. సో అదే మనం చేస్తే సరిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఈ మొత్తం 40 మెసేజెస్లోనే. అండ్ ఇది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫియర్లో నుంచి బయటకు వచ్చేస్తే చాలా ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా సఫర్ అవ్వక్కర్లేదు ఆ ఫియర్ వల్ల. సో అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియడం చాలా ఇంపార్టెంట్.
ఇక వాళ్ళు ఎట్లా జీవించాలనుకుంటే వాళ్ళ ఆత్మ ఎలా కోరుకుంటుందో అట్లా జీవించవచ్చు అని తెలియడానికి ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు.